పేక మీద కత్తి పెట్టి ఇక్కడ ఒక గన్ను పెట్టి నువ్వు సినిమాకి వచ్చావు, నవ్వకపోతే చంపేస్తా అంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ సినిమా చూడంగానే నా ఫీలింగ్ అదే. వెల్కమ్ టు సినిమా పంచాంగం. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మిత్రమండలి మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేను ట్రైలర్ చూసిన తర్వాత ఓకే ఒక హింట్ వచ్చింది, ఇవి కుళ్ళు జోకులు జబర్దస్త్ 2.2 అన్నట్టు అనిపించింది. బట్ ఆ యాక్టర్స్ టెంప్టింగ్ అనిపించింది నాకు. ప్రియదర్శి గారు కానీ, రాగ్ మయూర్ కానీ, సో మనకి ఆమె పేర్లు కూడా నాకు తెలియదు, విష్ణు సంథింగ్ ఏదో ఉంటారు ఆయన కానీ. ఒక సీన్లో బ్రహ్మానందం గారు కనపడ్డారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, అరే సత్య గారు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు కమీడియన్స్ ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో అందరూ ఉన్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఏదో కామెడీ ఉంటుంది, నవ్విస్తాడులే, ఎంతో కొంత కుళ్ళు జోకులు వేసో సమ్ ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలాగా కుళ్ళు జోకులు వేసి నవ్విచ్చినా నవ్వుదాము మనసారా అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సేమ్ ఫీలింగ్ అండి నాకు. గన్నబెట్టి నవ్వు అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో లిటరలీ ఎక్కడా కూడా ఒక్క పంచ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ కుళ్ళు జోకులు, పిచ్చి పిచ్చి సీన్లు, డ్రాగింగ్, నేరేషన్. ఎందుకో వాళ్ళ కనీసం షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకైనా నవ్వు వచ్చిందో లేదో నాకు డౌటే. అంత దారుణమైన కామెడీ, అంత దారుణమైన సీన్స్. కామెడీ అనద్దు దాన్ని, ఎవరు రాసుకున్నారు నవ్వు అన్నట్టు ఉంది. పాపం మన ఆడియన్స్ థియేటర్కి వచ్చారు కాబట్టి, డబ్బులు పెట్టారు కాబట్టి నవ్వకుండా సీరియస్ గా చూస్తే బాగోదు, నవ్వకుండా సీరియస్ గా చూస్తే బాగోదు అని అలా పాపం చూసి అక్కడక్కడ కామెడీ ఏవో పుల్లి జోకులు వేస్తున్న నవ్వుతున్నారు థియేటర్ లో. సో లిటరల్లీ దీనికి ప్రీమియర్ షో వేయడం కూడా బొక్క నన్ను అడిగితే. ప్రీమియర్ షో ఎందుకు వేసారో కూడా నాకు తెలియట్లేదు. ప్రీమియర్ షో వేసేంత కంటెంట్ సినిమాలో లేదు. యాక్టర్స్ పరంగా యాక్టింగ్ చేసింది ఎవర్రా అంటే సత్య గారు ఒక్కళ్ళే మనకు కామెడీ ఏదో అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది. ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఏదో కామెడీ చేయడానికి ట్రై చేశారు, అక్కడక్కడ అది నవ్వు వచ్చింది తప్ప ఇంకా మిగిలిన ఎవరి క్యారెక్టర్లో నవ్వు రాదు. ఎవరి యాక్టింగ్ జెన్యున్ గా ఉండదు, పిచ్చి పిచ్చిగా ఎకిలికిలిగా అనిపిస్తూ ఉంటది. కామెడీ పేరుతో ఎకిలేశాలు వేసారు అనిపించింది. మనోళ్ళు ఏదో జాతిరత్నాల స్టైల్లో తీసేద్దాం, కామెడీ పేలిపోద్ది అది ఇది అని అనుకున్నారు కానీ జాతిరత్నాలకి 1% కూడా ఇది రీచ్ అవుట్ అవ్వదు ఎక్కడా కూడా. థియేటర్కి వెళ్ళి బొక్క, మీరు వెళ్తాను పోతానంటే వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి బొక్క. కనీసం ఇంట్లో కూర్చుని ఒక సీన్ చూసుకుని నవ్వుకునే సీన్ కూడా లేదు దాంట్లో. నిజం చెప్పాలంటే కామెడీ మూవీస్ ఎంతో కొంత నవ్విస్తాయి, అంత రాడ్ సినిమా కాదులేరా అని చెప్పి బయటకు వస్తాం కదా. లిటరల్లీ ఈ మధ్యకాలంలో చూసిన రాడెస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో స్టోరీ అనేదే ఉండదు, అసలు స్టోరీయే లేని సినిమా కామెడీ పెట్టి నడిపిద్దాం అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దాంట్లో కామెడీ కూడా మిస్ అయింది. స్టోరీ వచ్చేసి ఒక నలుగురు అల్లరి చిల్లరగా తిరిగేటోళ్ళు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. సో ఆ అమ్మాయి కొంచెం బాగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి కూతురు అనమాట. సో ఆవిడ కిడ్నాప్ అయిందంటారు, తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు సినిమా. లాస్ట్కి ఏదో చెప్తున్నా కదా, మన ఈవీవి సత్యనారాయణ గారి స్టైల్లో ఏదో చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా నాకు ఏం కనపడలేదు. సినిమాటోగ్రఫీ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ ఎక్కడ కనపడలేదు. ఒక 2-3 స్పూఫ్ సాంగ్స్లా చేశారు. కత్తందుకో జానకి అని ఒకటి, ఇంకొకటి జంబరదింగా లా అని బ్రహ్మానందాన్ని పెట్టి ఒక 2 సీన్లు ఏవో షార్ట్ చేసుకొని అవి పెట్టి తీశారు. ఏవో ఆ సాంగ్స్ ఏవో ఉన్నాయన్నట్టుంది. ఎక్కడా కూడా నాకు సినిమాటోగ్రఫీ నచ్చలేదు. చూస్తున్నంతసేపు చిరాగ్గా అనిపించింది. ఆ నేరేషన్ బాగాలేదు. లిటరల్లీ సినిమా అయితే చాలా డ్రాగ్ డౌన్ అని చెప్పాలి. నాకైతే సినిమా ఎక్కడా ఎక్కలేదు. ఒక రాడ్ మూవీని తీసుకొచ్చి కామెడీ మూవీ అని మన ముందు పెట్టాలని ట్రై చేశారు. లిటరల్లీ రాడెస్ట్ మూవీ అండి. ఎంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు. సినిమాలో ఆ స్టోరీ ఉంది, వీళ్ళు బాగా యాక్ట్ చేశారు, వాళ్ళు బాగా యాక్ట్ చేశారు చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఒక రాడ్ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తున్నట్టు ఉంది లిటరల్లీ. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.